దేవరం చూడంగానే అమ్మ కళ్ళలో ఆనందం సార్. అదే ఆనందం చూసినది బైరా దేవర వచ్చాడని కనిపెడతాడండి. అడవిలో ఫుల్ చేసింగ్ చేస్తారు. దేవరేమో దొరకకుండా తప్పించుకుని పారిపోతాడు. వరే దేవర గెటప్ వేసుకుని వచ్చాడేమో అని డౌట్ కూడా వేస్తుంది. తోటగోర గోంగూర. ఏ వద్దొద్దు, సారీ కంటిన్యూ చేయి. చెల్లెల మీద చేసిన తొట్టిగాంగని వర ఎరగొడేతాడండి. మనోడు పిరికోడు కదయా, అప్పుడంటే వాళ్ళని తాగించి కొట్టాడు, మరి ఇప్పుడు ఏళ్ళ కొట్టాడు. అప్పుడు వాళ్ళని తాగించి కొట్టాడండి, ఇప్పుడు మనోడు తాగేసి కొట్టేస్తాడు. ఓ అయితే ఓకే. ఆ ఫైట్ మ్యాటర్ తెలిసిన తన్మయత్వం చెందేసి మంచి ఇన్స్టాగ్రామ్ వైరల్ సాంగ్ ఒకటి వేసుకుంటుందండి. సినిమా ఏమో మంచి టెన్షన్ఫుల్గా ఉంది, ఇప్పుడు సాంగ్ పాడాలంటావా? కోట్లు ఇచ్చి తెచ్చాం, కొంచెం అన్నా వాడాలిగా. మీకు నష్టం రాకూడదనే పెట్టా సాంగ్. వద్దంటే చెప్పండి తీసేస్తా, నాదేం లేదు. ఏ వద్దొద్దు, వాడేద్దాం. పాట వేసుకున్నామన్న ఆనందం 10 నిమిషాలు కూడా లేకుండా మనోడు కొట్టిన తొట్టిగాంగిలో ఒకటి బకెట్ దన్నేసాడని తెలుస్తుందండి. కానీ ఆయన చంపింది బైరాగాడు. ఇప్పుడే మున్సిపాలిటీ ప్లాన్ వేస్తున్నాడు. ఈ మర్డర్ మ్యాటర్ నేను మర్చిపోవాలంటే నువ్వు మాతో కలిసి సముద్రంలోకి స్మగ్లింగ్కి రావాలని చెప్పి కండిషనింగ్ ఎడేస్తాడండి. చేసేదేమో లేక వరాలతో కలిసి వెళ్ళిపోతాడండి. ఈ మ్యాటర్ తెలిసిన వర మాత్రం చేతిలో లాంతరెట్టుకుని జాగింగ్ చేసుకుంటూ సింగప్ప దగ్గరికి వచ్చేసి, తప్పు చేసినోడు కొడుకైనా సరే దేవర వదలడం తెలిసి కూడా ఆడు వెళ్తాంటే నువ్వు ఆపకుండా గడ్డి పీగుతున్నావా అని అడుగుద్దండి. ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరినీ భయపెట్టింది నీ మొగుడు దేవర కాదు, నీ కొడుకు వర అని చెప్పి మెంటలకు పెట్టి ట్విస్టింగ్ ఇచ్చేస్తాడు సార్. ఎక్సైట్ అవరా? అయినట్టు కనిపించట్లేదా? కనబడుతుంది. మరి కంటిన్యూ చేయి. మనోడు తండ్రిలాగా యాక్టింగ్ చేస్తా సముద్రంలో అందరి ఈపులు సీరేసి వాళ్ళందరినీ బోట్లో వేసేసి ఒడ్డుకు లాక్కొచ్చేసి వీళ్ళందరికీ డౌటింగ్ రాకూడదని చెప్పేసి తన ఈపు తనే సీరేసుకుని కళ్ళిరి పడిపోతాడండి. ఎంతకీ దేవరం చంపింది ఎవరు? వర. ఓటి అమ్మ పిచ్చి లేచిపోయిందా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అంటే అదే వర దేవరని ఎందుకు చంపాడు? ఇప్పుడే చెప్పండి.